ఈ వీడియో మన గత 5 రోజుల నుంచి రామోజీ ఫిలిం సిటీలో మన వారణాసి టు ద వరల్డ్ అనే ఒక ట్రైలర్ అనొచ్చు, గ్లిమ్స్ అనొచ్చు, లేకుంటే ఒక టీజర్ అనుకోవచ్చు. అదేదైతే మన రాజమౌళి గారు లాంచ్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే కంప్లీట్ ఒక 4 to 5 days అయింది. ఎక్కడ చూసినా వారణాసి వారణాసి వారణాసి. ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోస్, ప్రతి ఒక్క ట్విట్టర్ ఎక్స్ హెడర్స్, ప్రతి ఒక్క ఫేస్బుక్ అకౌంట్స్, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఎక్కడ చూసినా ఇదే మోత మోగిపోతుంది. ఫస్ట్ ఏమో ప్రతి ఒక్క దగ్గర ట్రైలర్ రివ్యూ, టీజర్ రివ్యూ, గ్లిమ్స్ రివ్యూ అని ఫస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఒకసారి చూసిన వెంటనే ఇది ఒకసారితో సరిపోదు అని చెప్పి కంప్లీట్ అనాలిసిస్, ఒక 10 minutes, 8 minutes, 9 minutes అనాలిసిస్ వీడియోస్, బ్రేక్ డౌన్ వీడియోస్, ఇక దాన్ని జూమ్ చేసి అక్కడ పారాషూట్ లో మహేష్ బాబు ఉన్నాడు, ఇక్కడ కొండ దగ్గర మహేష్ బాబు ఉన్నాడు, అక్కడ ఏమంటారు లంకన్ రాజ్యంలో హనుమంతుడు పైన చారియట్ నడిపిస్తున్నాడు, శ్రీరాముడు వేషంలో మహేష్ బాబు ఉన్నాడని ఇక కంప్లీట్ సోషల్ మీడియా 5 రోజుల నుంచి షేక్ అయిపోయింది. ఇది జస్ట్ ఒకరికి క్రెడిట్ ఇవ్వాలి. షియర్ బ్రిలియన్స్ రాజమౌళి గారికి తెలుసు ఈ ట్రైలర్ ఏదైతే లాంచ్ అవుతుందో దాన్ని కంప్లీట్ జూమ్ ఇన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని బయటికి లాగి డిస్కషన్ స్టార్ట్ అవుతాయని, తను ఏదైతే అనుకున్నాడో అది మాత్రం క్లియర్ కట్ గా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అండ్ మన ఆర్ఎఫ్సి లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అది ఇనీషియల్ గా కొన్ని హికప్స్ ఉన్నా సరే లాస్ట్ కి బాగానే కవర్ అయ్యి మనకు ట్రైలర్ ఐమాక్స్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాంట్లో సూపర్ గా ఎలివేట్ చేశారు వచ్చిన క్రౌడ్ కి. అండ్ ఒకటే చాంటింగ్, అదైతే మనకు తెలిసిందే, జై బాబు జై బాబు. చూస్తున్న హాట్స్టార్ లా మాకు కూడా రీసౌండింగ్ అయింది. సో గైస్, ఇప్పుడు మన అక్కడ బాలీవుడ్ వాళ్ళు కానీ, ఇంటర్నేషనల్ మీడియా కానీ, ఇంకా మన తమిళ ఇండస్ట్రీ కానీ, ఎక్కడ కానీ ఎవ్వరు కానీ ఒకటే టాక్, రాజమౌళి తీసిన ఆ గ్లిమ్స్ ని డీటెయిల్డ్ గా పరిశీలిస్తూ, డీటెయిల్ గా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం. రాజమౌళి నచ్చినా నచ్చని వాళ్ళకు కూడా ఒక క్యూరియాసిటీ అనేది అందరి లోపల జనరేట్ చేశాడు, అందరినీ ఆ డీటెయిలింగ్ లకి తీసుకొచ్చాడు. సో ఎవరి డీటెయిలింగ్ వాళ్ళు ఇచ్చుకుంటా వెళ్తున్నారు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటా వెళ్తున్నారు. ఇలా ఉంటది, అలా ఉంటది, అలా ఉంటది, ఇలా ఉంటది. ఇది జస్ట్ రాజమౌళి జీనియస్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరి లోపల ఇండ్యూస్ చేసేసాడు, ఎవ్రీ డీటెయిలింగ్ కూడా ఇండ్యూస్ చేసేసాడు. సో ఇంకా 1.5 year టైం ఉంది, కానీ ఈ డిస్కషన్స్ ఇప్పటితో ఆగేలా లేవు. ఇంకా ఏముంటుంది, ఏం రాబోతుంది, ఎలా తీస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా ప్రజెంట్ చేస్తాడు, ఎస్పెషలీ మహేష్ బాబు ఆ లాస్ట్ ఎంట్రీ ఏదైతే ఉండేనో అదైతే టెరిఫిక్, అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్. సో దాని మీద కూడా చర్చలు చాలా జరుగుతున్నాయి. కంప్లీట్ బాలీవుడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా వారణాసియే. లాస్ట్ కి ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా జరిగింది, వాళ్ళు కూడా చూశారు. వాళ్ళ సోషల్ మీడియా, యూట్యూబ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అందులో కూడా కంప్లీట్ ఒకటే డిస్కషన్, కంప్లీట్ వారణాసి. అండ్ రీసెంట్ గా ఒక 2-3 days మన ఇంటర్నేషనల్ మీడియాతో కూడా ఒక ఇంటర్వ్యూ జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ ముగ్గురు కలిసి ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు ప్రమోషన్స్. సో ఇమాజినేషన్ అనేది మీకే వదిలేస్తున్నాను. 1.5 year టైం స్టార్ట్ చేసి వదిలేసారు ప్రమోషన్. సో ఎంత పగడ్బందీగా, ఎంత ప్రాపర్ గా, ఎంత పర్ఫెక్ట్ గా రాజమౌళి చేసుకుందో ఈ ప్రాజెక్ట్ ని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ థింగ్, రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్లిన ఫస్ట్ డైరెక్టర్, అండ్ రాజమౌళి వితౌట్ ఫ్లాప్ ఉన్న ఏకైక డైరెక్టర్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ లెవెల్ కి కూడా 120% గ్లోబల్ లెవెల్ తీసుకెళ్తున్న, మన ఇండియన్ మూవీస్ ని గ్లోబల్ లెవెల్ తీసుకెళ్తున్న ఫస్ట్ డైరెక్టర్ కాబోతున్నాడు. అండ్ ఈ గ్లోబల్ లెవెల్ కి ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే క్లియర్ కట్ గా ఆ రోజు రామోజీ ఫిలిం సిటీలో ఐమాక్స్ స్క్రీన్ లో జనాలకు ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఆ స్క్రీన్ రేషియో ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఇవాళనే నాకు తెలిసి మన ఐమాక్స్ వర్షన్ ట్రైలర్ ఎలా ఉంటుందో అది కూడా మన సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్ లో లాంచ్ చేశాడు. సో గైస్, డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఫస్ట్ టైం ఐమాక్స్ ట్రైలర్ అనేది లాంచ్ అయింది, అది కూడా 1.5 year ఉంది ఇంకా సినిమాకి, కానీ ఇప్పుడే లాంచ్ చేశారు.
సో గైస్ చాలా పగడబందీగా, చాలా ప్రాపర్గా, చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసుకొని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని దిగుతున్నారు. అండ్ ఖచ్చితంగా దీంతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నాడని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అండ్ రాజమౌళి ఈజ్ అ జీనియస్. రాజమౌళి మనం ఇంత ఆలోచిస్తే ఆయన ఒక 10 ఎక్కువ ఆలోచిస్తాడు. ఏదైతే మనము బిఫోర్ అడ్వెంచరస్ సబ్జెక్ట్ అని అనుకున్నామో గ్లిమ్స్ ముందు, కంప్లీట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధానంగా, ఎవరి ఊహకి అందని విధానంగా వారణాసి టు ద వరల్డ్ అనే ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ అనొచ్చు లాంచ్ చేసి అందరినీ కంప్లీట్ సోషల్ మీడియా కానీ, వచ్చిన వాళ్ళని కానీ, ఆ చూసిన వాళ్ళని కానీ అందరినీ అందరికి రీచ్ అయ్యేలా చేశాడు. అందరు డిస్కషన్ స్టార్ట్ చేశారు. అందరు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటూ వెళ్ళారు. అసలు మైండ్ బ్లోయింగ్, అవుట్ స్టాండింగ్, ఫెంటాస్టిక్. రాజమౌళి విజన్ ఏదైతే రాజమౌళి రాస్తున్నాడో, ఏదైతే రాజమౌళి ఆలోచిస్తున్నాడో, ఏదైతే రాజమౌళి తెర మీద చూపెట్టబోతున్నాడో ఎవరి ఇమాజినేషన్ కూడా ఉండదు. ఆ ఏదైతే ఆ టీజర్ చూసినాక ఎవరి ఇమాజినేషన్ కి అందని విధానంగా ఒక గ్లిమ్స్ వదిలి, ఆ గ్లిమ్స్ ఇంత సక్సెస్ అయినందుకు ఇప్పుడు తను కూడా ఇంకా ఎంతో కష్టపడి, ఇంకా ప్రాపర్ గా, ఇంకా నాకు ఇప్పుడు ఒక ప్రాపర్ ఫ్రీడమ్ దొరికింది అన్నట్టు విధానంగా తీస్తాడు. అది ఖచ్చితంగా అర్థమైపోతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆ రాముడు గెటప్ ఉన్న పాత్ర ఒక 60 days షూట్ కూడా అయిపోయింది అంటున్నారు. సో ఆల్మోస్ట్ కొద్ది కంప్లీట్ కూడా అయిపోయి ఉండొచ్చు పోర్షన్స్. ఇప్పుడైతే కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ దొరికింది, ఎందుకంటే హైప్ టూ మచ్ జనరేట్ అయిపోయింది. అండ్ సూపర్ టాక్ వచ్చేసింది. కంప్లీట్ ఆల్ ఓవర్ రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇంటర్నేషనల్ కానీ, బాలీవుడ్ కానీ, ఎక్కడ కానీ కంప్లీట్ డిస్కషన్ వారణాసి గత 5 రోజుల నుంచి. అండ్ మహేష్ బాబు, ఎస్పెషల్లీ మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్, పెద్ద లాంచ్, కంప్లీట్ గ్లోబల్ లాంచ్ అని ఈజీగా చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎంతూజియాజం, ఎస్పెషల్లీ ఆ ఎక్స్ హ్యాండిల్స్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, అండ్ మన ఇన్స్టాగ్రామ్ కానీ, ఓ మై గాడ్, అసలు చెప్పని విధంగా ప్రమోషన్స్ అయితే ఒక రేంజ్ లో చేస్తున్న. వాళ్ళ స్టార్ ని ఎలా చూపించాలనో, ఎలా ప్రెజెంట్ చేయాలనో ఇప్పటి వరకు ఎవరు చూపించని విధానంగా రాజమౌళి తీసాడని. అట్ ద సేమ్ టైం ఆ నంది మీద మహేష్ బాబు రావడం కానీ, ఆ గ్లిమ్స్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అసలు నెక్స్ట్ లెవెల్. ఈ 5 days నుంచి చూస్తానే ఉన్నాం వీడియోస్ మాత్రం. ఇదంతా ఓన్లీ క్రెడిట్ రాజమౌళి. ఎవ్రీ డీటెయిలింగ్, రాజమౌళి ఈజ్ అ మాస్టర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. రాజమౌళి ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. సో రాజమౌళికి ఏదో నెగటివ్ చేద్దామనో, ఏదో అదో చేద్దామో, ఇదో చేద్దామంటే అది తనకు ప్లస్ అవ్వబోతుంది. ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది, ఇంకా హైప్ జనరేట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ హైప్ తెలిసిందే, కంప్లీట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంది హైప్. ఇక గ్లోబల్ దాకా రీచ్ అయిపోయిందంటే ఇంకా దానికన్నా మించిన హైప్ ఇంకేం లేదు. అది కూడా జస్ట్ ఒక ప్రీ లాంచ్ టీజర్ కే. సో ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవబోతున్నారు, ట్రైలర్ రాబోతుంది, సాంగ్స్ రాబోతుంది. ఓ మై గాడ్, చెప్పుకుంటూ పోతే ఈ హైప్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. సో గైస్, ఈ వీడియోలో నేను ఎందుకు ఇది కంప్లీట్ గా చెప్తున్నా అంటే, గత 5 రోజుల నుంచిగా చూస్తున్నాను, మొత్తం ఒకటే డిస్కషన్, ఒకటే టాక్, ఒకటే వారణాసి వారణాసి వారణాసి. ఫ్రెండ్స్ ని కలిసిన, లేకుంటే వాట్సాప్ లో కానీ, గ్రూప్స్ లో కానీ, ఎక్కడ చూసిన వారణాసి వారణాసి వారణాసి. అట్ లాస్ట్ కి రీసెంట్ గా ఒక స్టేటస్ చూసిన, మారుతి సుజుకి వాళ్ళు, మన కార్స్ వాళ్ళు, మారుతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అలా విక్టోరియస్ కార్ ని పెట్టేసారు మహేష్ బాబు ప్లేస్ లో. విక్టోరియస్ కార్ పెట్టేసి వారణాసి అనే టైటిల్ తీసి విక్టోరియస్ అని ప్లే చేసేసి అలా కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. అది అలాంటి హైప్ అనేది ఎవ్రీ బాటమ్ నుంచి టాప్ లెవెల్ వరకు కంప్లీట్ రీచ్ అయింది. అండ్ అందులో రాజమౌళి గ్రేట్నెస్, ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరు వేచి చూస్తూ ఉంటారు. సో గైస్, హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి ఫర్ హిస్ విజన్. అండ్ టేక్ టైం రాజమౌళి, కానీ మీరు అనుకున్న విజన్ బయటికి రావాలి. మీరు అనుకున్న విఎఫ్ఎక్స్ కూడా ప్రాపర్ గా ప్లానింగ్ గా రావాలి. మేము ఎంత చెప్పినా మాకు కూడా తెలుసు, మీరు అలా రాకుంటే మీరు అసలు ప్రోడక్ట్ నే బయటికి తీసుకురారు. సో హ్యాట్స్ ఆఫ్ యువర్ వారణాసి టు ద వరల్డ్. టైటిల్ గ్లిమ్స్ అనొచ్చు, ట్రైలర్ అనొచ్చు, ఈజ్ అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. చాలా పెద్ద సక్సెస్ చేసేసారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ మూవీ సార్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఎస్పెషలీ చూస్తున్న మన మహేష్ బాబు ఫ్యాన్స్, కనబడుతున్న లైక్, షేర్ అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.